అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికొచ్చేసానండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వ్లాగ్‌నైతే మీతో షేర్ చేస్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటేనే చాలా సంతోషంగా ఉంటది. అందులోనూ అనుకోకుండా వెళ్ళి 3 రోజుల పాటైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానండి. చాలా ఆనందంగా అనిపించింది. కానీ ఒకవైపేమో పిల్లల్ని తీసుకెళ్ళకుండా వెళ్ళానండి. ఫస్ట్ టైము పిల్లల్ని తీసుకెళ్ళకుండా ఊరెళ్ళడం. అది కూడా నేను ఒంటరిగా ఊరెళ్ళడం అయితే పెళ్ళైన తర్వాత ఇన్ని సంవత్సరాలకి నేనొక్కదాన్నే బస్ ఎక్కి మా ఇంటికైతే వెళ్ళిపోయానండి. ఇప్పటి వరకు మా మా స్వామి తీసుకెళ్ళడమో, లేదంటే ఎవరో ఒకళ్ళు తీసుకెళ్తారు. నేనొక్కదాన్నే అందులోనూ పిల్లల్ని వదిలేసి వెళ్ళడం అనేది ఎప్పుడు జరగలేదు. ఇదే ఫస్ట్ టైమ్ అండి. ఇంకా కొన్ని సార్లు తప్పదు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఈరోజు అమ్మ చేసుకుంటున్న పనులు, అమ్మ చేసిన వంటలనైతే మీతో షేర్ చేస్తానండి. అమ్మ ఉందంటే ఏ పని చేయనివ్వదు. అన్ని పనులు తనే చేసుకుంటది. వీడియో లాస్ట్‌లో ఎక్కడో నేను కనిపిస్తానండి. వీడియో మొత్తం ఈరోజు అమ్మదే. అమ్మ ఉంది అంటే నన్ను బాగా డామినేట్ చేసేస్తదండి. అన్ని పనులు చేసుకుంటది. ఇంక నేనేమో అమ్మాళ్ళ ఇంటి దగ్గర కెమెరా పెట్టడానికి స్టాండ్ కూడా లేదు కాబట్టి, ఎవరో ఒకళ్ళని పట్టుకొని తీస్తే ఇంకొకళ్ళేమో వీడియో ఎదురుగుండా ఉంటాము. ఇంక అందుకని నేను వీడియో తీసుకుంటూ అమ్మ చేసిన పనులన్నిటిని కూడా మీతో షేర్ చేస్తానండి. ఈరోజు మంగళవారం ఉదయం లేచిన వెంటనే కలాపు చీమి అందరూ ముగ్గులైతే పెట్టేసుకుంటారండి. మంగళవారం, శుక్రవారం అయితే అసలు మానకుండా అందరూ ముగ్గులు పెట్టుకుంటారు. ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి పెద్దమ్మాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలంటే మధ్యలో ఒక 15 ఇళ్ళ వరకు ఉంటాయండి. ఎప్పుడన్నా వచ్చి పెద్దమ్మాళ్ళ ఇంటికి వెళ్తున్నాననుకోండి, ఇక్కడ మా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాననుకో, పెద్దమ్మాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా ఎవరో ఒకరు పలకరిస్తానే ఉంటారండి. "ఎప్పుడొచ్చావు సీతమ్మ? ఎలా ఉన్నారు? పిల్లలు ఎలా ఉన్నారు? మీ ఆయన ఎలా ఉన్నాడు? ఇంకా అమ్మమ్మ, తాతయ్య ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు?" అనేసి అందరూ పలకరిస్తారండి. మనం వాళ్ళని చూసి చాలా రోజులవుతది. వాళ్ళు మనల్ని చూసి చాలా రోజులవుతది. ఇంకెప్పుడో చిన్నప్పుడు చూస్తామేమో ఎంత ఆనందంగానో ఉంటది అందరూ పలకరించేసరికి. ప్రతి ఆడపిల్లకి అలా పుట్టింటికి వెళ్ళినప్పుడు తన వాళ్ళందరూ పలకరిస్తా ఉంటే ఎంతో ఆనందపడిపోతూ ఉంటది. ఇంకా ఆ ఆనందాన్ని మాటలతో కూడా చెప్పలేమండి. ఇంకా చిన్నప్పటి రోజులు కూడా గుర్తొస్తాయి. నేను కూడా ఉదయం లేచిన వెంటనే ఇంకా మా చుట్టుపక్కల ఉన్న పెద్దమ్మలందరూ "ఎప్పుడొచ్చావు సీతమ్మ? ఏంటి?" అనేసి అడుగుతూ ఉంటారు. ఇంకా అలా కాసేపు మాట్లాడుకుంటా ఉన్నాము. ఇక లోపలికి వచ్చేసిన తర్వాత అమ్మ వంట చేయడానికి ఇదిగోండి ఈ చెట్టుకున్న వంకాయల్ని నేను మీకు ఎన్ని సార్లు చూపించానో అనండి. నేను అమ్మాళ్ళ ఇంటికెళ్ళిన ప్రతిసారి ఈ చెట్టుకున్న వంకాయల్ని, ఆ వంకాయలతో రెసిపీని కూడా చేసి చూపిస్తున్నాను కదండీ! ఎప్పటిలాగానే ఈసారి వచ్చేసరికి కూడా చెట్టు నిండా కాయలున్నాయి. నల్ల వంకాయలు ఎంత లేతగా ఉన్నాయండి. అసలా ఒక పుచ్చు కూడా లేదు. ఈ వంకాయలతోటి అమ్మ మసాలా కర్రీ, గుత్తి వంకాయ మసాలా కర్రీ చేసి చూపిస్తదంట. మా ఇంటి పక్కనే చర్చ్ ఉందనేసి మీకు చెప్తాను కదండీ! ఆ చర్చిలో ప్రతి నెల మొదటి ఆదివారం అయితే భోజనాలు పెడతారండి. ఆ వంటలన్నీ కూడా చర్చిలో ఉన్న వాళ్ళందరూ కలిసే చేస్తారు. ఆ అమ్మేమంటుందంటే, "మా చర్చిలో గుత్తి వంకాయల కూర చాలా వండుతాము. అదే ప్రాసెస్‌లో నేను వండుతాను. వీడియో తీసి అందరికీ చూపిచ్చు" అనేసి అంటుంది. చర్చిలో వండిన సాంబార్ కూడా చాలా బావుంటదండి. మరి ఎలా కాస్తారో తెలీదు గానీ, చర్చిలో కాసిన సాంబార్ అయితే భలే ఉంటదండి. ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే గనక వెనక్కి వెళ్ళి ఛానల్‌లో ఉన్న వీడియోస్ అన్నీ చెక్ చేయండి. వ్లాగ్స్ బాగుంటున్నాయి, ఈ అమ్మాయి బాగా వీడియోస్ తీస్తుంది అని మీకు అనిపిస్తే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న ప్రతి ఒక్క వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. నా ఛానల్‌కి ఏంటంటే ప్రతి వీడియోకి వచ్చే టైమింగ్‌కి, ఆ వీడియోకి వచ్చే లైకులకి సంబంధం అయితే ఉండదండి. నాకొచ్చిన సబ్స్క్రైబర్లందరూ ఏంటంటేనండి, నేను పెట్టిన ప్రతి వీడియో ఫుల్‌గా చూస్తారు గానండి, లైక్ ఇవ్వడానికి మాత్రం అస్సలు ఒప్పుకోరు. ఇంకా కొత్తగా ఛానల్‌ని చూసేవాళ్ళు మీరైనా కానీ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలా అని అందరిని అనట్లేదండి. మళ్ళీ లైక్ చేసేవాళ్ళు బాధపడతారేమో సీత ఇలా అందనేసి. లైక్ ఇవ్వని వాళ్ళ కోసం చెప్తున్నాను. అందరూ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఎక్కువ లైక్స్ రావడం వల్ల వీడియోకి ఎక్కువ రీచ్ ఉంటదండి. అందుకని ఒక చిన్న లైక్ ఇవ్వమని అడుగుతున్నాను. ఇంకా తర్వాత అమ్మ వంట అయితే చేసేస్తుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక గుప్పెడు వేరుశెనగ గుళ్ళు అయితే వేయించి పక్కకు తీసేసింది. వేరుశెనగ గుళ్ళు, నువ్వులు రెండిటిని వేయించుకోవాలి. అమ్మ దగ్గర నువ్వుల పొడి ఉందనేసి వేరుశెనగ గుళ్ళను మాత్రమే వేయించింది. ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొంచెం పసుపు, కల్లుప్పు వేసి ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసి ఇంకాసేపు మగ్గించేసుకోవాలి. ఇదే కడాయిలో ముందుగా
వంకాయల్ని గుత్తుల్లా కట్ చేసుకుని నూనెలో వేయించి పక్కకు తీసేసుకోవాలండి. అమ్మ అయితే మర్చిపోయి ముందు ఉల్లిపాయ ముక్కలేసేసింది. ఇంక అందుకని సెపరేట్‌గా ఇంకొక కడాయి పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసి ఇక్కడ వంకాయలనైతే నూనెలో మగ్గించేస్తుంది. ఇక్కడ మిక్సీ జార్‌లోకి మసాలా కూడా రెడీ చేస్తుంది. ఈ మసాలా వల్లే మంచి టేస్ట్ వచ్చిందండి. ఇక్కడ మిక్సీ జార్‌లోకి వేయించుకున్న వేరుశెనగ గుళ్ళు, నువ్వుల పొడి, ఇంకా ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ ఏమో గరం మసాలా, కొంచెం సాల్ట్‌ని కూడా వేసి వీటి మొత్తాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో కూడా కొంచెం ఉప్పు వేసాము. అయినా కానీ మసాలాని మిక్సీ పట్టేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకిలా మసాలా పౌడర్‌ని అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ వరకు కారాన్ని వేసేసి ఒక టీ గ్లాస్ అన్ని పచ్చి పాలను వేసేస్తున్నాము. ఇంకొన్ని నీళ్ళను కూడా వేసి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఉడికించుకోవాలి. ఇంకా మరీ ఎక్కువగా నీళ్ళేమీ వేయలేదమ్మా. ఒక టీ గ్లాస్ అన్ని పాలు, ఒక టీ గ్లాస్ అన్ని నీళ్లు వేసిందంతే. ఇంకొకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఈ గుత్తి వంకాయలన్నిటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. మనం ప్రతిరోజు ఎంతో కొంత డబ్బులు పెట్టి కూరగాయలు కొనుక్కుంటానే ఉంటామండి. అయినా కానీ మన ఇంట్లో మన చేతుల మీదుగా పెంచుకున్న ఆ కూరగాయలు మనం కోసుకొని వండుకుని తింటుంటే అది ఎంతో ఆనందంగా ఉంటుందండి. మా అమ్మ అయితే ఈరోజు ఎంతో సంబరపడిపోతుంది. ఈ వంకాయ మొక్క అసలు ఇలా కాస్తదని అనుకోలేదు నేను. ఎంత బాగా కాసాయో, లేతగా ఉన్నాయి, ఎంత బాగున్నాయో అనేసి ఓ మురిసిపోతూ ఉంది మా అమ్మ ఇక్కడ. ఇంకా వంకాయలన్నిటిని కూడా అలా పరిచేసుకుని పైన మిక్సీ పట్టుకున్న ఈ పొడిని కూడా వేసేసుకోవాలి. అమ్మాళ్ళైతే చర్చిలో గుత్తి వంకాయల కూర వండినప్పుడు నూనెలో వంకాయల్ని వేయించి పక్కకు తీసేసిన వెంటనే వేయించిన వాటికల్లా పైన ఇలా పొడి చల్లేస్తారంటండి. మళ్ళీ రెండోసారి వేయిస్తారు కదా వంకాయల్ని, ఆ వంకాయలన్నీ మళ్ళీ వేయించి పక్కకు తీసేసిన తర్వాత మళ్ళీ ఈ పొడి అంతా వంకాయల్లో వేసేసి కలిపేసుకుంటారంట. అంటే ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు అలా చేస్తారంట. ఇంకా తక్కువే కదా, మేమైతే అలా పైన ఆ పొడిని కూడా చల్లేసాము. ఇంకా ఎక్కువ నీళ్ళు కూడా వేయలేదండి. అదే నీటిలో వంకాయల్ని రెండు వైపులా ఇలా తిప్పేసుకుని బాగా మగ్గించేసుకున్నామంటే కూర రెడీ అయిపోతుంది. చాలా బాగుందండి. చాలా కమ్మగా ఉంది, పాలేసాం కదా. ముందు అమ్మ పాలేస్తుంటే పాలేస్తున్నావేంటమ్మా అనేసి అన్నాను నేను. నువ్వు మాట్లాడకు, నేను చెప్తాను కదా, నేను వండుతాను కదా అనేసి అంటుంది మా అమ్మ. ఇంక ఇదిగోండి ఫైనల్గా దగ్గరగా అయిపోయిన తర్వాత దించేసుకుంటే గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఒక టీ గ్లాస్ అన్ని పాలు వేయడం వల్ల కొంచెం కమ్మగా ఉందన్నమాట. ఇంకా అలా ముందు రోజు వంట అయితే జరిగింది. ఇక ఆ రోజు నేను వీడియో అయితే ఏమీ తీయలేదండి. ఇంక ఇప్పుడైతే ఆ తర్వాత రోజు నేను ఊరు వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాను. ఇంకా వెళ్ళే ముందుగా మళ్ళీ వీడియో అనేది స్టార్ట్ చేశాను. నేను ఎప్పుడు ఊరు వెళ్ళినా కానీ మళ్ళీ వెళ్ళిన తర్వాత 1, 2 సార్లు మళ్ళీ వచ్చేసేటప్పుడు ఒక్కసారైనా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా పెద్దమ్మకి, పెదనాన్నకి, అన్నయ్యలకి, వదినలకి అందరికీ వెళ్ళొస్తానని చెప్పి అప్పుడే వస్తానండి. అసలు ఎప్పుడు చెప్పకుండా వచ్చేదే ఉండదు. ఒకవేళ నేను ఎప్పుడైనా వెళ్ళిపోయానంటే మా అన్నయ్యలు ఒకటే తిట్లు, చెప్పకుండా వెళ్ళిపోయావనేసి. ఇంకెప్పుడు వెళ్ళినా కానీ చెప్పకుండా వెళ్ళేదైతే ఉండదు. ముందు రోజు రాత్రే మా పెద్దమ్మ ఇంటికి వెళ్ళి చెప్పి వచ్చేసాను. ఇంకా మా అన్నయ్యలు, మా పెదనాన్న అందరూ కూరగాయలే పండిస్తారు కాబట్టి అన్ని కూరగాయలు ఇచ్చారండి. ఇంక కూరగాయలంటే తీసుకెళ్ళడానికి ఇష్టమే నాకు. ఎందుకంటే మా ఊర్లో బోలెడు డబ్బులు పెట్టి కొనుక్కుంటూ ఉంటాము. తీసుకెళ్దాం అనిపిస్తుంది కానీ అవన్నీ ఎక్కడ మొయ్యాలా అని భయమండి. ఇంకా సర్లే అని కూరగాయలన్నీ తీసి తెచ్చుకున్నాను. ఇంకా పచ్చిమిరపకాయలు ఉన్నాయి అమ్మాళ్ళ ఇంట్లోనూ, కొన్ని పచ్చిమిరపకాయలు కూడా కోస్తున్నాను ఇక్కడ. ఇక్కడ అమ్మ దగ్గర బజ్జీ మిరపకాయల చెట్టు కూడా ఉందండి. ఈ కాయలు కూడా బాగా కాసాయి. ఇక్కడ 3 కాయలైతే కనిపిస్తున్నాయి చూడండి. ఇది ఎలా వచ్చిందంటే ఇప్పుడు మనం వేసవి కాలంలో కారం ఆడించుకోవడానికి ఎండుమిరపకాయలు వేయించుకుంటాం కదా, ఆ గింజల్లో ఒక గింజ ఇక్కడ పడ్డట్టు ఉందండి. దానికి అదే పడి మొలిచిందంట బజ్జీ మిరపకాయల చెట్టు. ఇంకా అమ్మ కూడా శ్రద్ధగా పెంచుతుంది కాబట్టి అసలు చూసారు కదా ఎన్ని పచ్చిమిరపకాయలు వచ్చాయో, ఎన్ని వంకాయలు వచ్చాయో. ఇంక ఇక్కడ దోసకాయలు ఉన్నాయి. చాలా రకాల మొక్కలైతే ఉంటాయండి. నా వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. కొత్తగా చూసే వాళ్ళకైతే చెప్తున్నాను, ఇది మా అమ్మ ఇట్లండి. చాలా రకాల మొక్కలైతే పెంచుతుంది మా అమ్మ. ఇంక ఇక్కడికి వచ్చానంటే రావడంతోనే ముందుగా నేను మొక్కలనే చూసుకుంటాను, ఏ మొక్క ఎలా ఉంది అనేసి. అమ్మాళ్ళ ఇంటికి వచ్చిన మొదటి రోజేమో పిల్లల్ని తీసుకురాలేదు. ఎప్పుడు వెళ్ళిపోదామా అనిపించింది. కానీ వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పుడండి ఏంటో తెలియదు కానీ అసలు ఇంకొక రోజు ఉంటే బాగుండు, ఇంకో 2 రోజులు ఉంటే బాగుండు అని అనిపిస్తూనే ఉంటుంది. అమ్మాళ్ళ ఇంటికెళ్ళి ఒక్కరోజున్నా అలానే అనిపిస్తుంది, 4 రోజులున్నా అలానే అనిపిస్తుంది, వారం 10 రోజులున్నా అదే అనిపిస్తుందండి.
నాకే కాదు ఏ ఆడపిల్లకైనా అలానే అనిపిస్తుంది కదా. ఇంక ఈరోజు వెళ్ళిపోతున్నాను కానీ అప్పుడే 2 రోజులు 3 రోజులు అయిపోయాయా అనేసి అనుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. అనుకోకుండా వచ్చాను, 2-3 రోజులు ఉన్నాను. ఇంకా ఆనందంగానే ఉంది. ఇక్కడ మా అమ్మ అయితే దోసపాదు కూడా అది కూడా పడిమొలిచిందంట. బాగా వస్తుంది. అంటే కూరగాయలు కోసిన తుక్కు అవంతా అక్కడే వేస్తుంది కాబట్టి చాలా రకాల మొక్కలు కూడా వస్తాయి. ఇంకా ముందు రోజేమో వంకాయ కూర వండాం కదా, ఈ రోజేమో వెజ్ బిర్యానీ చేసి అమ్మ పన్నీర్ కూర వండింది. మేము కాస్త తిన్నాము. తిన్న తర్వాత మా పిల్లలకైతే సర్దేస్తుంది. మనవాళ్ళు రాలేదని చాలా ఫీల్ అయింది పాపం. ఇక్కడ అమ్మ, నేను, మా తమ్ముడు ముగ్గురు ఉన్నాం కానీ పిల్లలు ఏం చేస్తున్నారా, పిల్లలు ఎలా ఉన్నారా అదే మనసులో అదే తిరుగుతూ ఉండేది. మా తమ్ముడు కూడా వెళ్ళేటప్పుడు అక్క పిల్లలకి అది పట్టుకెళ్ళు ఇది పట్టుకెళ్ళు అని చెప్తా ఉన్నాడు. మా అమ్మేమో అంటే మేము కూడా మా ఇంట్లో చాలాసార్లు ఇలాంటి వెజ్ బిర్యానీలు అవన్నీ చేసుకుంటానే ఉంటాము. అయినా కానీ తల్లి ప్రేమ అలా ఉంటుంది కదండి. ఇప్పుడు మాకు పెట్టుకోవాలి అని ఉంటుంది, మనవాళ్ళకి పెట్టుకోవాలని ఉంటుంది. ఇక్కడ అమ్మ అయితే పిల్లల కోసం వెజ్ బిర్యానీ, పన్నీర్ కర్రీ ఇంకా కొన్ని ఉన్నాయండి. అవన్నీ సర్దుకుంటా ఉంది. ఇంకా ప్రతిసారి బట్టలు గట్ట నేనే సర్దుకుంటాను. ఈసారి నేను అసలు బట్టలు ఏమి తీసుకెళ్ళట్లేదు. ఈ కూరగాయలు వండినవి అన్నీ అమ్మే సర్దేస్తుంది. రాత్రి మా పెదనాన్న చాలా కూరగాయలు ఇచ్చారు. ఇంకా మా వదినాళ్ళిద్దరూ కూడా కొన్ని కూరగాయలు అయితే సర్దేశారు. పట్టుకెళ్ళి చిన్నారి అనేసి. మా వదినాళ్ళు అయితే చిన్నారి అని పిలుస్తారండి. మా అమ్మ వదినాళ్ళిద్దరూ కూడా చిన్నారి అంటారు. ఇంకా ఈరోజు నాతో పాటుగా అమ్మ కూడా మా ఇంటికి వస్తానంటుంది. అంటే నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను కదా, దించేసి మళ్ళీ నేను వెనక్కి వచ్చేస్తాను అనేసి అంటుంది. ఎందుకమ్మ నేను వెళ్తాను అనేసి అన్నా కానీ మా అమ్మకైతే ఒప్పట్లేదు. అంటే నేను ఎప్పుడూ ఒకదాన్ని ప్రయాణం అయితే చేయలేదండి. నాకు ఏమీ భయంగా ఏమీ లేదు కానీ మా అమ్మకే ఒకదాన్నే పంపించేస్తున్నానన్న ఆలోచన అనమాట. భయం కాదు కానీ ఒకదే వెళ్తుందిలే అనేసి. మా తమ్ముడికేమో అసలు ఖాళీ లేదు. ఇంకా అందుకనేసి నేను వెళ్ళిపోతాను అనేసి అన్నా కానీ అమ్మ కూడా నాతో పాటు వస్తుంది. మేమిద్దరం కలిసి బస్కి అయితే వెళ్ళిపోతున్నామండి. మా ఊరైతే మెయిన్ రోడ్డుకి పక్కంట ఉండదండి. అంటే బస్సులు గట్ట తిరగవన్నమాట. 2 కిలోమీటర్ల లోపలికి ఉన్నట్టు ఉంటుంది ఊరు. ఇంకా రోడ్డు అయితే బాగుంటుందిలేండి, చాలా బాగుంటుంది రోడ్డు అయితేనే. ఇక్కడి నుంచి అంటే ఇంటి దగ్గర నుంచి బస్సు ఎక్కించడానికి మా ఇంకొక తమ్ముడు అయితే తీసుకెళ్తున్నాడు అమ్మనే నన్నును. ఇక్కడ మాకైనా అమ్మాళ్ళ ఇంటికైనా ఇలా లోపలికే ఉంటుంది ఊరు. మా అత్తరూరు కూడా అంతేనండి. 2-3 కిలోమీటర్ల లోపలికి ఉన్నట్టు ఉంటుంది ఊరు. ఇంకా ఎలా అయితే కింద మీద పడి బస్సు అయితే ఎక్కేసామండి. ఫ్రీ బస్సు చాలా ఖాళీగా ఉంది. నేను వచ్చేటప్పుడు కూడా బస్సు చాలా ఖాళీగా ఉంది. చాలా స్పీడ్గా వచ్చేసాను. ఇప్పుడు కూడా బస్సు చాలా ఖాళీగా ఉంది. ఇంకా అమ్మ నేను అయితే మా ఇంటికి వచ్చేస్తున్నాము. మళ్ళీ అప్పట్లాగానే మన ఇంటి దగ్గర వ్లాగ్స్ని అయితే షేర్ చేస్తానండి. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తా. అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.